ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు 29న పోలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ 11న నోటిఫికేషన్. కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి రాజీనామాతో 2 సీట్లకు ఉప ఎన్నిక. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 2, యూపీలో 1 ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి, పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వాళ్ళు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఆ సీట్లు ఖాళీ అయ్యాయి. వారిద్దరి పదవీ కాలం 2027 నవంబర్ 30 వరకు ఉండడంతో ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నెల 11న నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆ రోజు నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు గడువు ఉంటుంది. 19న నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 22 వరకు గడువు ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాలనుకునే మిత్రులారా, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో మీరు ఓటు హక్కును నమోదు చేసుకోవడం కోసం అందరూ గతంలో ఓటేసిన వాళ్ళు కూడా మళ్ళా ఇప్పుడు కొత్తగా ఫామ్ 18ని నమోదు చేసుకోండి. దానికి సంబంధించినటువంటి అంటే మీకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించడం కోసం ఇక్కడ మేము ఒక కాల్ సెంటర్ ని కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. పట్టభద్రులు ఎవరైతే ఎన్నికల్లో ఎన్నికల్లో ఓటేయాలనుకుంటున్నారో వాళ్ళంతా ఓటర్ గా నమోదు చేసుకోండి. డిగ్రీ కంప్లీట్ అయిపోయి 3 సంవత్సరాలు అయితే ఆల్రెడీ ఆన్లైన్ లో ఆ వ్యవహారం అంతా పెట్టిరు. ఇక్కడ గతంలో ఓటు ఉన్న వాళ్ళు కూడా నమోదు చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ నమోదు చేసుకోవాలంట ఎన్నికల సంఘం చెప్తుంది. కాబట్టి అందరు చేసుకోవాలి. డిగ్రీ కంప్లీట్ అయిపోయి 3 సంవత్సరాలు గడిచి ఉండాలి. కంప్లీట్ అయిపోయి ఇక్కడ ఆ న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్షన్స్ ఎన్ఆర్ఐ డౌన్లోడ్ ఓటర్ పోర్టల్ ఎలక్షన్ న్యూ రిజిస్ట్రేషన్ అట్లే ఉంటుందేమో మరి ఆప్షన్ ఫామ్ 18 పంపించాను నాకు. కానీ ఇదేంది EC.co.in ఢిల్లీ, సిక్కిం, ఉత్తరప్రదేశ్, తెలంగాణ. కమిషన్ అడ్వైస్ రైట్గా చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి పోయి మీరు ఈ ఫామ్ ఫిలప్ చేయండి. లేదంటే ఫామ్ 18 ఉంటుంది. ఆ ఫామ్ 18ని ఫిలప్ చేసి మీరు MROకి సమర్పించండి. డిగ్రీ మెమో, ఆ తర్వాత ఓటర్ స్థానికంగా ఇప్పుడున్నటువంటి జనరల్ ఓటర్ ఐడి ఉంటుంది కదా, అది ఓటర్ ఐడి, ఆ తర్వాత ఒక ఆధార్ కార్డు కూడా దానికి మెన్షన్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ పెట్టి అక్కడ ఫొటోస్తో పాటు ఇచ్చేసేయండి. రైట్గా ఒకసారి ఇదే ఫామ్ 18 రైట్ పంపిండి సాయి. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఇది ఎందులో ఉంటుందంటే ceo.telangana.nic.in. దీంట్లో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, ఈ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇగో మీకు ఇది వస్తుంది, ఫామ్ 18 వస్తుంది గ్రాడ్యుయేట్కి సంబంధించి. ఇక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ దగ్గర ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం అని పెట్టండి. డిస్టిక్ ఏ డిస్టిక్ మీది ఆ డిస్టిక్ మెన్షన్ చేయండి. యాదాద్రి భువనగిరి అయితే యాదాద్రి భువనగిరి, భద్రాద్రి అయితే ఇట్లా దాదాపు 1 ఆగండి ఎన్ని ఉన్నాయి మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు ఉంటాయి. నాది యాదాద్రి భువనగిరి కాబట్టి యాదాద్రి భువనగిరి అని చెప్పి పెట్టుకున్నా. ఇక అలాగే ఇట్లా నా పేరు రాయాలి, సర్నేమ్ రాయాలి, ఆ తర్వాత నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్ రాయాలి, ఆ తర్వాత సర్నేమ్ రిలేటివ్, తండ్రి పేరు, తర్వాత జెండర్ ఆఫ్ అప్లికెంట్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, డేటు మంత్, డేటు, ఇయర్, ఆ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఆక్యుపేషన్ ఏం చేస్తా ఉన్నారనేది ఈ వివరాలు రాయాలి. ఆ తర్వాత ఇంకా
డిజబిలిటీ ఏమన్నా డిజబిలిటీ ఉందా మీకు అనేది అది మెన్షన్ చేయాలి. అడ్రస్ డీటెయిల్స్, ప్లేస్ ఆఫ్ ఆర్డినరీ రెసిడెన్సీ, మన ఇంటి అడ్రస్, వీధి, ప్రాంతం ఇదంతా పెట్టాలి. ఇక డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఎపిక్ ఇఫ్ ద అప్లికెంట్ నేమ్ ఇస్ ఇంక్లూడెడ్. అంటే మీకు జనరల్ ఓట్లలో మొన్న అసెంబ్లీ ఓట్లలో ఓటేసారు కదా, దాని డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఒకవేళ మీకు అది తెలియకపోతే ఇక్కడ క్లిక్ చేయండి, ఎపిక్ నెంబర్ ఏందనేది మీకు తెలిసిపోతుంది. ఇక ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మీరు గ్రాడ్యుయేటా, డిప్లొమానా ఇక్కడ పెట్టాలి. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ సో అండ్ సో యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ నేమ్ కూడా వేసేయాలి. ఆ తర్వాత ఏ ఇయర్లో పాస్ అయినారు, ఆ తర్వాత ఐఎమ్ ద ఇదేమో డిప్లొమా ఆర్ అది ఇది. ఆ తర్వాత ఇక్కడ ఫైల్స్ యువర్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, ఫోటోగ్రాఫ్ చూజ్ చేసుకోవాలి. ఇక అట్లాగే సర్టిఫికేట్స్ ఉంటాయి, ఈ సర్టిఫికేట్ చూజ్ చేసుకోవాలి. ఇది 100 KB ఉండాలి, బిలో 100 KB, అదేమో బిలో 200 KBలో ఉండాలి. ఆ తర్వాత ఇక డిక్లరేషన్ మీద మై నేమ్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఫర్ ద కాన్స్టిట్యున్సీ అండ్ డిస్ట్రిక్ట్ అండి మనది ఇక్కడ పెట్టాలి. ఇది ఇతర గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో మీ పేరేమైనా ఉందా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక మొబైల్ నెంబరు, ఆ తర్వాత ఈమెయిల్ ఐడి ఇక్కడ పెట్టాలి, డిక్లరేషన్ ఇచ్చేసేయాలి. ఇది ఈ నెంబర్ కొట్టేసి సబ్మిట్ కొట్టేసేయాలి, సరిపోతుంది, ఎంక్వైరీ అయిపోతుంది. ఇక ఒకవేళ ఎంఆర్ఓ ఆఫీస్ పోలేని వాళ్ళు ఆన్లైన్లో చేసుకునేటువంటి వెసులుబాటు ఇక్కడ ఉంది. రైట్గా ఇది ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల విషయంలో మాత్రం 40 మంది ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్సీ. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 64 మంది ఉన్నారు, సిపిఐతో కలిపితే 65 మంది. కాబట్టి 40 మందితోనే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ పక్కా. కానీ రెండో అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అటు బీఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలు ఉన్నాయి, వాళ్ళకి ఇంకో స్థానం అవసరం పడుతుంది. ఎంఐఎం కలిస్తే వాళ్ళు ఇంకో స్థానాన్ని గెలుచుకోగలుగుతారు. కానీ కాంగ్రెస్ పార్టీ గనక రెండో అభ్యర్థిని నిలబెడితే ఎన్నిక అనివార్యం అవుతుంది. అయితే ఈ ఎన్నికల్లో ఒక విచిత్రం ఏంటంటే విప్పు జారీ చేస్తారు. విప్పు జారీ అంటే ఏంది? విప్ జారీ చేయడం అంటే ఏందనంటే ఈ ఎన్నికల్లో మీరు ఓటు వేయండి అని విప్పు చేయగలుగుతారు, కానీ ఎవరికి ఓటు వేయాలనేది మాత్రం విప్పులో ఉండదు. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇట్లాగే రెండో అభ్యర్థిని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది ఆ రోజు. కాబట్టి ఆ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఇలాగే జరిగింది. అప్పుడు క్రాస్ ఓటింగ్ జరిగింది, కాసాని జ్ఞానేశ్వర్ ఎమ్మెల్సీ అయిండు, అది మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రెండో స్థానం పైన గురి పెడితే టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు.